పిఎం కిసాన్ డబ్బులు ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 2,000 2,000 2,000 చొప్పున నేరుగా అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో చాలా మంది రైతులు పిఎం కిసాన్ పథకం ఎప్పటి వరకు కొనసాగుతుంది, పిఎం కిసాన్ డబ్బులని ఎప్పటి వరకు అంటే ఏ సంవత్సరం వరకు మనకి ఇస్తారు, ఒకవేళ ఇప్పటికిప్పుడు ఈ పథకం ఏమైనా బంద్ చేస్తారా, ఇప్పటికిప్పుడు పిఎం కిసాన్ పథకం ఏమైనా ఆఫ్ చేస్తారా, అసలు డబ్బులు ఇవ్వడం గనక ఆపేస్తే మా పరిస్థితి ఏంటి. సో ఈ రకంగా కొంతమంది రైతులు నిరాశ పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా డబ్బులు లేకనో లేకపోతే దేశం పైన అప్పులు ఉండడం వలన కొన్నిటిని క్యాన్సల్ చేసే ప్రయత్నం చేస్తుంది, కొన్ని పథకాలని రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. సో మరి అదే విధంగా పిఎం కిసాన్ ని కూడా రద్దు చేస్తారా, ఒకవేళ ఇట్లనే కొనసాగిస్తే ఎన్ని రోజుల వరకు మాకు ఈ పిఎం కిసాన్ డబ్బులను ఇస్తారు, మాకు ఒక భరోసా కావాలి, ఒక భరోసా మాకు ఉంటే ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి రైతులంతా కూడా కొంత మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు తగ్గట్టుగా రైతుల ఆశలకు తగ్గట్టుగా రైతన్నలని మరో 5 సంవత్సరాలు ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. నిజంగా కోట్ల రూపాయలని పిఎం కిసాన్ పథకం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలని కేటాయించింది. మరి దీనికి సంబంధించి అధికారికంగా ఏదైతే కేంద్ర కేబినెట్ లో కూడా ఆమోదం తెలపడం జరిగింది. వచ్చేటటువంటి 5 సంవత్సరాల వరకు కూడా పిఎం కిసాన్ పథకాన్ని ఇదే మాదిరిగా కొనసాగిస్తాము. రైతులని ప్రతి సంవత్సరం 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున చిన్న సన్నకారు రైతులకు ప్రతి ఒక్క రైతుకు కూడా వాళ్ళ ఖాతా లోపల వేసి అన్నదాతలని ఆదుకుంటాము. రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఆఫ్ చేస్తారా? సో ఈ 5 సంవత్సరాలకు ఎంత బడ్జెట్ ని కేటాయించారు, మళ్ళీ ఇప్పుడు పిఎం కిసాన్ లో ఈ పథకంలో ఎలాంటి మార్పులు చేశారు, ఇప్పటికీ సుమారు 23 విడతలు రైతుల ఖాతా లోపల కేంద్ర ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. సో మరి చాలా మంది రైతులకు కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. అన్నదాతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలు ఇస్తుంది. దీంతో మేము వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా, వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లకుండా, మాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వమే మా పెట్టుబడి కోసం డబ్బులు ఇస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కొంత ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంలోనే ప్రభుత్వం చెప్పినటువంటి భారీ శుభవార్త గురించి పూర్తి వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే పిఎం కిసాన్ పథకాన్ని రాబోయే 5 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం కూడా తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రైతులకు అందుతున్నటువంటి ఆర్థిక సాయం నిరంతరాయంగా కొనసాగుతుంది. రైతు సోదరులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల అర్హులైనటువంటి ప్రతి రైతుకు రాబోయే 5 ఏళ్ల పాటు భరోసా లభించనుంది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ వివరాలను వెల్లడించారు. ఈ పథకం పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 3,15,614 కోట్ల భారీ వ్యయాన్ని ఆమోదించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అర్హులైనటువంటి రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ఆర్థిక సాయం నేరుగా అందుతుంది. రైతులకు నిరంతర ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ ను కేటాయించింది. ఇక ఈ పథకం ద్వారా రైతులకు సాయం ఏ విధంగా అందుతుందో ఒకసారి వివరంగా చూద్దాం. పిఎం కిసాన్ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. దీని కింద అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలని ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 3 సమాన విడతల్లో అందజేస్తారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డిపాజిట్ పద్ధతి ద్వారా ఈ డబ్బులు
జమ అవుతాయి. ప్రభుత్వం వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 23 విడతల్లో మొత్తం 4.47 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాని మోడీ గారు 23వ విడత నిధులను విడుదల చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పథకం వల్ల రైతులకు ప్రాథమికంగా ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కూడా ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా పంట సాగు మొదలయ్యేటటువంటి సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు చేయడానికి రైతులకు అత్యవసరంగా డబ్బులు అవసరం అవుతాయి. సరిగ్గా ఆ సమయాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ విడతలను విడుదల చేస్తుంది. దీనివల్ల రైతులు విత్తనాలు, ఎరువుల కోసం బయట వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. ప్రసిద్ధ ప్రభుత్వ అధ్యయన సంస్థ నీతి ఆయోగ్ తెలిపినటువంటి వివరాల ప్రకారం పిఎం కిసాన్ పథకం వల్ల చిన్న సన్నకారు రైతులకు రాబడి పెరగడమే కాకుండా అనధికార అప్పులపై ఆధారపడేటటువంటి పరిస్థితి గణనీయంగా తగ్గింది. 5 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. మొత్తంగా చూస్తే పిఎం కిసాన్ పథకాన్ని 2030-31 వరకు పొడిగించడం ద్వారా వ్యవసాయ రంగానికి నిలకడైనటువంటి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా అత్యవసర పెట్టుబడి సమయాల్లో నేరుగా అందుతున్నటువంటి 2000 రైతుల చేతికి కొండంత అండగా నిలుస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు గత 5 సంవత్సరాలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల లోపల పిఎం కిసాన్ డబ్బులని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నటువంటి మాట ఇంకొక 5 సంవత్సరాలు ఇదే విధంగా పిఎం కిసాన్ డబ్బులని రైతులకు మేము ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్తుంది. మరి చిన్న సన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ఏదైతే వర్షాలు కురుస్తున్నప్పుడు ఎరువులు గాని, విత్తనాలు, అదేవిధంగా మందులు కొట్టడానికి పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అధిక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. సో ప్రభుత్వం డబ్బులు సమయానికి ఇస్తుండడంతో చాలా మంది రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా మంది రైతన్నలకు అండగా ఉంటుంది. మరి దీని ద్వారా ఇప్పటికే సుమారుగా మనం చూసుకుంటే 4.47 లక్షల కోట్లకు పైగా రూపాయలని రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేసినట్టుగా తెలుస్తుంది. మరో 5 సంవత్సరాలు కూడా ప్రతి రైతుకు సుమారుగా 30,000 రూపాయలని ప్రతి రైతుకు మరో 5 సంవత్సరాలు ఒక్కొక్క రైతుకు 30,000 రూపాయల వరకు మీ ఖాతా లోపల వేసామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి నిజంగా ఇది రైతులకు ఒక పెద్ద శుభార్తని చెప్పొచ్చు. ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బుల పైన చాలా మంది కూడా పంట పెట్టుబడి పెడుతున్నప్పుడు పిఎం కిసాన్ డబ్బులు వస్తే వాళ్ళు విత్తనాలు కొనేటప్పుడు, లేకపోతే మందులు తీసుకొని వచ్చేటప్పుడు, లేకపోతే ఎరువులు కొనేటప్పుడు ఏదో ఒక దానికి పిఎం కిసాన్ డబ్బులు అయితే ఖచ్చితంగా రైతులకు పంట పెట్టుబడి కోసం అవసరమవుతున్నాయి.